నారా లోకేష్ గారిని అనుసరిస్తున్న ఫాలో అవుతున్న జగన్మోహన్ రెడ్డి గారు. చాలామందికి నేను చెప్పే ఈ మాట నచ్చకపోయి ఉండొచ్చు. కాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారిని అనుసరిస్తున్నారు, ఆయనని కాపీ చేస్తున్నారు, ఆయనని ఫాలో చేస్తున్నారు. నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పేసి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ అని చెప్పేసి తీసుకురాబోతున్నారు అని చెప్పేసి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు. కాకపోతే రెడ్ బుక్కి డిజిటల్ లైబ్రరీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, ఇలా చేయడం కరెక్టేనా అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని తప్పకుండా ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి వీడియో. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని, ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉంటాం, యాప్లో ఉంటుంది. అంటే ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరికైతే ఈ అధికారులు ఉదాహరణకి దొంగ కేసులు పెడుతున్నారో, ఆ ఎవరి మీద అయితే పెట్టారో వాళ్ళు ఈ యాప్ ద్వారా ఆ అధికారి పెట్టినటువంటి కేసు దొంగ కేసు అని చెప్పేసి ఆ యాప్లో పెట్టొచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆ యాప్ అనేది త్వరలో రాబోతున్నది. సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. దాంతోపాటు ఆధారాలు కూడా పెట్టచ్చు. వీడియో ఏమైనా ఉన్నా ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్రోద్బలం గుర్తుపెట్టుకోండి. ప్లస్ నెక్స్ట్ బటన్, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియో, పేపర్, డాక్యుమెంట్, వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. లేకపోతే అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టానో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవి అన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. ఎక్కడ కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఎత్తినారో అదే పండింది. సరే, ఓకే, అక్కడ దగ్గర నేను ఆపుదాం అనుకున్నా, అది ఆటోమేటిక్గా ఆగిపోయింది, మంచిది అయింది. ఈ విషయంలో అంటే 3 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దీనికి సంబంధించి 3 విషయాలు నేను చెప్పాలి. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదేదైతే డిజిటల్ లైబ్రరీ అని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చారో దీని వెనకాల నాకు తెలిసి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇదేదైతే దొంగ కేసులు, అన్యాయంగా కేసులు పెడుతున్నారో ఈ అధికారులలో ఒక భయం రావాలి అన్న ఒక కారణం అయి ఉండవచ్చు. అదేనా అని నేను అనను, అయి ఉండవచ్చు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎంత పెద్ద కేసు పడితే అంత పెద్ద కేసు ఈరోజు పెట్టేసి హరాస్ చేస్తున్నారు. ఈరోజు ఒక జైలుకి పంపించి ఆ జైలు నుంచి మళ్ళీ పీటీ వారెంట్ అని ఇంకో జైలు అట్లా పీటీ వారెంట్ల మీద పీటీ వారెంట్ వేసుకుంటూ పోతున్నారు. ఎవరైనా నాలాంటి వాడు, నాన్నే ఉదాహరణ తీసుకోండి, నాలాంటి వాళ్ళు ఎక్కడన్నా గొంతు విప్పాలి అంటే ఇమ్మీడియట్గా భయపెట్టేటటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారు. అది జరగకుండా అధికారులలో భయం పుట్టాలి అని చెప్పేసి డిజిటల్ లైబ్రరీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అని మనం అనుకుందాం. కానీ ఇదే పని నారా లోకేష్ గారు అంటే ఎలక్షన్స్కి ముందు చేసినాడు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎవరెవరికి అన్యాయం జరిగిందో, ఏ అధికారులు టీడీపీకి వ్యతిరేకంగా అంటే లోకేష్ గారు అనుకున్నారు ఆ టైంలో
టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారని లోకేష్ గారు అనుకున్నారో వాళ్ళందరి పేర్లనే కదా రెడ్ బుక్లో రాసుకున్నది. ఆ రోజు లోకేష్ గారు చేసిన పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ అదే చేస్తాను అంటున్నారు. పేరు మార్చారంటే రెడ్ బుక్ పేరు మార్చి డిజిటల్ లైబ్రరీ అని పెట్టారు. సరే, మరి రేపు పొద్దున అధికారంలోకి వచ్చాక చేస్తారా చేయరా? పెద్ద మనసు చేసుకుని అందరూ కార్యకర్తలే, అందరూ నా ప్రజలే, రాష్ట్రంలో ఏ పార్టీకి చెందిన వాడైనా నా ప్రజలే అని చెప్పేసి నారా లోకేష్ గారు అంత పెద్ద మనసు చేసుకోకుండా చాలా చిన్న మనసుతో ఈరోజు ప్రవర్తిస్తున్నాడు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో వదిలేయచ్చు. లేదు డిజిటల్ లైబ్రరీ అని చెప్పేసి అప్పుడు నేను భయపడదాం అనుకున్న అధికారులని సరే శిక్షిస్తే ఒక 10 మందినో 15 మందినో శిక్షించవచ్చు, అది ఫ్యూచర్లో చూద్దాం. కానీ ఈరోజు నేను ఒక 3 అంశాల గురించి మాట్లాడాలి, ముఖ్యమైన అంశాలు. ఏంటి ఆ ముఖ్యమైన అంశం అంటే, నో డౌట్ మళ్ళీ చెప్తున్నాను, ఈ డిజిటల్ లైబ్రరీ అన్నది అధికారులని ఎవరైతే ఈ కేసులు పెడుతున్నారో, దొంగ కేసులు పెడుతున్నారో ఆ అధికారులని భయపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కాన్సెప్టే ఈ డిజిటల్ లైబ్రరీ అనేది నాకు అర్థమవుతుంది. కానీ ఇందులో నేను 3 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. మొదటి విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇది పార్టీ కార్యకర్త, పార్టీ వర్కర్ అనుకోండి. ఈ పార్టీ కార్యకర్తని కూటమి అనాలా, లేకపోతే పోలీసులు అనాలా, ఎట్లా, లేకపోతే రెడ్ బుక్ అందాం. ఎందుకు వచ్చిన గోలా? రెడ్ బుక్ అందాం. రెడ్ బుక్, ఈ రెడ్ బుక్లో భాగంగా ఈ కార్యకర్త ఎవరైతే ఉన్నారో వైసీపీ కార్యకర్త, వైసీపీ పార్టీ యొక్క వర్కర్ ఎవరైతే ఉన్నారో ఈ కార్యకర్తని ఈ రెడ్ బుక్ ద్వారా ఏం చేశారు? హింసిస్తున్నారు. ఎంతగా హింసలకు గురి చేస్తున్నారు అంటే, జైల్లో పడేసిర్రు, కేసులు పెట్టిర్రు, పీటీ వారెంట్లు పెట్టిర్రు, భార్య పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు. ఈ కార్యకర్త చాలా హింసలకు గురవుతున్నాడు. లేకపోతే పొద్దున్న లేసి సాయంత్రం పోలీస్ స్టేషన్కి పిలుస్తున్నారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. కేసులు ఏం పెడతలేరు, అసలు కేసులే పెడతలేరు, ఓన్లీ పిలుస్తున్నారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. లేదంటే ఇష్టారీతిన కేసులు పెడతారు. ఏదో ఒక రకంగా ఈ కార్యకర్తని ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం హింసలకు గురి చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకొచ్చిండు? డిజిటల్ లైబ్రరీ తీసుకొచ్చిండు. జగన్ గారు డిఎల్ అని పెడతా డిజిటల్ లైబ్రరీ తీసుకొచ్చాడు. ఈ డిజిటల్ లైబ్రరీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే, ఎవరైతే ఈ కార్యకర్తల్ని హింసిస్తున్నారో ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా వాళ్ళు పోలీసు వాళ్ళు కావచ్చు, లేదా రాజకీయ నాయకులు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఎవరైతే పోలీసులు లేదా ఎవరైతే నా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని డిజిటల్ లైబ్రరీలో పెట్టి నేను అధికారంలోకి వచ్చాక 4 ఏళ్ల తర్వాత శిక్షిస్తా అంటున్నాడు. అంటే ఎవరైతే ఈ రెడ్ బుక్లో, అంటే డిజిటల్ లైబ్రరీ ఎవరి మీద పనిచేస్తుంది? ఈ పోలీసుల మీద. ఈ పాలిటీషియన్స్ ఎవరైతే కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ కోసం డిజిటల్ లైబ్రరీ పెట్టినా అంటున్నాడు. సరే, ఓకే. నా ప్రశ్న ఏంటంటే, అసలు ఏ కార్యకర్తకైతే ఇబ్బంది కలిగిందో మరి ఆ కార్యకర్త కోసం ఏం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అది నా ప్రశ్న, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. మీరు ఇబ్బంది పెట్టేటటువంటి పోలీసు వాళ్ళని భయపెట్టడానికి డిజిటల్ లైబ్రరీ తీసుకొచ్చారు, లేదా ఇబ్బంది పెట్టేటటువంటి పోలీసు అధికారుల పేర్లు కలెక్ట్ చేయడానికి, వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి మీరు డిజిటల్ లైబ్రరీ తీసుకొచ్చారు, ఒప్పుకుంటా. కానీ ఇబ్బంది పడ్డ కార్యకర్తకి ఏం చేయబోతున్నారు? ఆ విషయం చాలా ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే, ఈరోజు ఆకలితో అలమటిస్తున్నటువంటి కార్యకర్త, సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నా, ఆ కార్యకర్తకి ఎప్పుడో 4 ఏళ్ల తర్వాత, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత బిర్యానీ పెడతా అంటున్నారు. మరి 4 ఏళ్ళు ఈ కార్యకర్త ఎట్లా బతకాలి? అదే ఇబ్బందులలో పడి బతకండి అంటున్నారా? దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈ రోజు వాడికి మీకు అర్థమయ్యేటట్టు సింపుల్ భాషలో ఈరోజు పలావ్ పెట్టినా తింటాడు. ఈరోజు పలావ్ పెట్టలేను నేను, 4 ఏళ్ల తర్వాత బిర్యానీ పెడతా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 4 ఇయర్స్ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయితే అప్పుడు నీకు న్యాయం చేస్తా. మరి 4 సంవత్సరాల వరకు ఈ కార్యకర్త ఎడిపోవాలి. ఇది ఒకటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేది అంటే, ప్రస్తుతం ఇమ్మీడియట్గా ఎవరైతే కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక ఎయిడ్, ఏదో ఒక సహాయాన్ని ప్రకటించి దాని తర్వాత ఈ డిజిటల్ లైబ్రరీ అన్న కాన్సెప్ట్ గురించి మాట్లాడితే బాగుండు. కానీ అది చేయకుండా ఓన్లీ 4 సంవత్సరాల తర్వాత ఫ్యూచర్ గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు ఇబ్బంది పడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు, చాలామందిని భయపెడుతున్నారు. అసలు ఎంతలా అంటే వేధిస్తున్నారు అంటే నేను చెప్పలేను.
మరి ఆ కార్యకర్తలకు ఈరోజు న్యాయం ఏం చేస్తారు, 4 ఏళ్ల తర్వాత ఏం చేస్తారో అది వేరే సంగతి. ఇదొకటి. రెండవది అతి ముఖ్యమైనది, కార్యకర్తల బాగోగుల గురించి మనం ఆలోచించేటప్పుడు కార్యకర్తలను ఒకరు ఇబ్బంది పెడుతున్నారు, నేను కూడా ఈరోజు డిజిటల్ లైబ్రరీ తీసుకొస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించేటప్పుడు ముఖ్యంగా కార్యకర్తలకి సేఫ్టీ అనేది అందించాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసిన మొట్టమొదటి పని. అందులో భాగంగా 2 విషయాలు. ఒకటి సభ్యత్వ నమోదు. సభ్యత్వం ఇది చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, సభ్యత్వం నమోదు చేయండి, సభ్యత్వం నమోదు చేయండి అని చెప్పేసి. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎప్పుడో 2017లోనో ఎప్పుడో 16లోనో సభ్యత్వ నమోదులు చేశారంట. దాని తర్వాత ఇంతవరకు సభ్యత్వ నమోదు చేయలే. దీనివల్ల ప్రయోజనం ఏమవుతుంది అంటే పార్టీ క్యాడర్కి ఒక నమ్మకం, చేతిలో ఒక కార్డు ఉంటుంది, అయ్యా నేను ఈ పార్టీకి సంబంధించిన వాడిని, ఒక మనసులో నమ్మకం ఉంటుంది. రెండవ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సభ్యత్వ నమోదు అన్నది జరిగితే ఏమవుతుంది అంటే ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ ఇన్సూరెన్స్ అన్నది 2 వస్తాయి. ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది, 2 లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఏదైనా అనారోగ్య పాలైతే ఆరోగ్యశ్రీలో ఒకవేళ ఆ రోగానికి కవరేజ్ లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. లేదు బై మిస్టేక్ ఆ కార్యకర్త చనిపోతే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వచ్చు. మరి కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, ఈరోజు అన్యాయం చేస్తున్నటువంటి అధికారులని నేను వదిలిపెట్టను, డిజిటల్ లైబ్రరీ పెడతాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని చెప్పేసి ఈ ఇన్సూరెన్స్ అన్నది, ఈ సభ్యత్వం నమోదు అన్నది చేయట్లేదు. దయచేసి ముందుగా పార్టీని బలోపేతం చేయండి. బలోపేతం చేయాలంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బలం చేకూర్చాలి. బలం చేకూర్చాలి అంటే సభ్యత్వ నమోదు, ఇన్సూరెన్స్ అనేది చేయాలి. ఇది రెండవది. మూడవది ముఖ్యమైనది, అంటే అన్నీ ముఖ్యమైనవి, కాకపోతే మూడవది ఏంటంటే ఇక్కడ పట్టించుకోవడాలు. నిజంగానే ఇది చాలా చిన్న విషయం అనిపిస్తుంది, సిల్లిగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. లేదు, ఇది చాలా పెద్ద విషయం. ఎవరైతే గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని గుర్తించండి. పట్టించుకోవడం కాదు, గుర్తించడం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ గుర్తించండి, ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం. ఉదాహరణకి విలేజ్ లెవెల్లో, మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తల్ని గుర్తించేవాడు, ఇప్పుడు పార్టీ కోసం కష్టపడేవాడు, వాడు కోరుకునేది గుర్తింపు, వాడికి ఆ గుర్తింపు ఇవ్వండి. ఈ గుర్తింపుల కథ ఎంత దారుణంగా మారింది అంటే ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తల్ని గుర్తించట్లేదు అని చెప్పేసి నేను నిన్నగాక మొన్న ఒక లెటర్ అన్నది రాయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాసిన నేను. ఇదే ఆ లెటర్, సోషల్ మీడియా కార్యకర్తల్ని గుర్తించండి అని చెప్పేసి చాలా డీటెయిల్గా, ఎప్పుడు 28వ తారీఖు లెటర్ రాసిన నేను, చాలా డీటెయిల్గా రాసిన. ఎలాగా వైఎస్ఆర్సీపీ అంతర్గత సోషల్ మీడియా అన్నది దారుణంగా ఫెయిల్ అయిపోయింది, విఫలమైపోయిందో అంతే రెచ్చిపోయి ఈరోజు అంతే ఆనందంగా, అంతే ఎక్స్టర్నల్ సోషల్ మీడియా అన్నది పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో ఎక్స్టర్నల్ సోషల్ మీడియా అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు సోషల్ మీడియా కార్యకర్తలాగా పనిచేస్తున్నారు. ఆ ఎవరైతే అభిమానులు పనిచేస్తున్నారో వాళ్ళని పార్టీలో గుర్తించండి, గుర్తించి వాళ్ళకి పదవులను ఇవ్వండి. ఈరోజు మీ పార్టీ అంతర్గత సోషల్ మీడియా అన్నది అది దారుణంగా ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు పొద్దున్న లేస్తే ఓన్లీ మెసేజ్ ఫార్వర్డ్లు చేయడం మటుకే చేస్తున్నారు, వాళ్ళు చేసే పని అంటూ ఏం లేదు. అందుకే ఇక్కడ డీటెయిల్గా రాసిన, ఏదైతే మీ అంతర్గత సోషల్ మీడియా ఉందో అది ఇన్యాక్టివ్గా ఉంది, డైరెక్షన్ లెస్, నెక్స్ట్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ పబ్లిక్ సెంటిమెంట్స్ అని చెప్పేసి రాశా. అదే ఎక్స్టర్నల్ సోషల్ మీడియా అంటే బయట అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, ప్యాషనేట్, అన్పెయిడ్ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ యూత్ హూ హ్యావ్ స్టూడ్ లైక్ వాల్ డ్యూరింగ్ ద పార్టీస్ టఫ్ టైం. మీకు గుర్తుంటే జూన్ 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్ వస్తే 4వ తారీఖు తర్వాత 3 నెలల వరకు ఏ పార్టీకి సంబంధించిన ఏ పెద్ద నాయకుడు కనిపించలే మనకి బయట, అందరూ భయపడి దాక్కున్నారు. అప్పుడు నేను ఒక వీడియో కూడా చేసిన, ఎక్కడ చచ్చిపోయారా అని చెప్పేసి దాక్కున్నారు. ఆ టైంలో కూడా ఈ సోషల్ మీడియా కార్యకర్తలు, ఎక్స్టర్నల్ అభిమానులు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాల్లాగా, ఒక టఫ్ వాల్, ఒక గోడలాగా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకున్నారు. వాళ్ళని గుర్తించండి. అందుకే ఈ లేఖ అనేది రాయడం జరిగింది. నేను 28వ తారీఖు లేఖ రాసి జగన్మోహన్ రెడ్డి గారికి ట్విట్టర్ ద్వారా పంపించారు. ఈ 3 చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ 3 అంశాలని దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. మీరు డిజిటల్ లైబ్రరీ తేవడం తప్ప కాదా అన్నది అది వేరే సంగతి, నేను దాంట్లోకి వెళ్ళను. ఎందుకంటే
పక్కవాడు తప్పు చేస్తున్నప్పుడు మనం అదే తప్పు చేస్తాము అనడం మరి అది సరైనదా కాదన్నదా నాకు తెలియదు, కానీ భయపెట్టడానికి మీరు చేస్తున్నారు అధికారులని అన్న విషయం మాత్రం కరెక్టే. ఎందుకంటే రెచ్చిపోయి అధికారులు కూడా ఇష్టారీతిన ఈరోజు కేసులు పెడుతున్నారు. ఆ కేసులు పెట్టకుండా ఆగాలి అంటే ఒక భయం పుట్టాలి. అది మీరు చేస్తున్నటువంటి మంచి పనే. మరి రేపు పొద్దున డిజిటల్ లైబ్రరీ అన్నది మీరు తెరుచుకొని కూర్చొని ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత అదే పని మీద పడొద్దు అని చెప్పేసి నేను మాత్రం దేవుణ్ణి కోరుకుంటున్నా. అదొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే డిజిటల్ లైబ్రరీ మీద పడి ఎవరైతే ఆల్రెడీ గాయపడ్డటువంటి బాధపడ్డటువంటి కార్యకర్తలు ఉన్నారో ఆ డిజిటల్ లైబ్రరీని పక్కన పెట్టి ముందుగా 4 సంవత్సరాల తర్వాత అదే డిజిటల్ లైబ్రరీ ఈరోజు ఈ కార్యకర్తలకి ఎట్లాంటి హెల్ప్ అనేది అందించగలం, ఈరోజు ఎలాగ అందించగలం అన్న విషయం మీద ముందుగా ఆలోచించండి. ఒకటి. రెండవ విషయం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు సభ్యత్వము, ఇన్సూరెన్స్ ఇవి కార్యకర్తలకు చాలా అవసరం. దీని గురించి ఆలోచించండి. మూడవది గుర్తింపు, దీని గురించి ఆలోచించండి. ఈ 3 విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. మీరు ఈ విషయం మీద ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ లైబ్రరీ అన్న కాన్సెప్ట్ తేవడం అన్నది కరెక్టా కాదా? లేదు తీసుకొస్తే ఈరోజు లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో వ్యత్యాసం ఏముంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? లేదు తీసుకొచ్చి చాలా మంచి పని చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, మాకు కూడా రివెంజ్ కావాలి, మేము వదిలిపెట్టం అని మీరు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి ఒక లైక్ బటన్ని ప్రెస్ చేసి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.